హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. సో గైస్, మనకి మీరు ఇక్కడ చూస్తే ఎన్ఐసిఎల్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో జర్నలిస్ట్ పోస్టులు ఉంటాయి, స్పెషలిస్ట్ పోస్టులు ఉంటాయి. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ మనం చూద్దాం. ఈ నోటిఫికేషన్ మనకు ఈరోజే రావడం జరిగింది. సో నిన్న అంటే 28th రోజు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇది కూడా మనకు ఫ్రీక్వెంట్గా వచ్చే నోటిఫికేషన్. డెఫినెట్గా ప్రతి బ్యాంకింగ్ యాస్పిరెంట్ జనరల్గా రాసే ఎగ్జామ్ ఇది కూడా. అండ్ ఇతర స్టూడెంట్స్ కూడా దీన్ని చాలా వరకు రాస్తూ ఉంటారు. డెఫినెట్గా ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇదొక మంచి పోస్టు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే ద రిక్రూట్మెంట్ ఆఫ్ 274 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్. ఇది స్కేల్ 1 పోస్ట్. సో ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ మీరు ఒకసారి గమనిస్తే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకు 2nd January 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 22nd January 2024. 2nd January నుండి 22nd January 2020 వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు. సో పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సేమ్ డేట్స్ ఉంటాయి సిమిలర్గా. అండ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ phase 1 ఆర్ డౌన్లోడింగ్ కాల్ లెటర్స్ కావచ్చు, డేట్ ఆఫ్ phase 2 ఎగ్జామ్ కావచ్చు, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. దీనికోసం డెఫినెట్గా మన అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. బట్ మినిమం మనకు అట్లీస్ట్ తీసుకున్నా కూడా ఒక 2 to 3 months అయితే మినిమం ఉంటాయి. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అవైలబిలిటీని స్లాట్స్ని చూసుకొని వాళ్ళు పెడతారు. కాబట్టి ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేసుకుంటే మన చేతిలో ఒక 3 to 4 months టైం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఇంకా ఈజీ అవుతుంది. బట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ కాబట్టి పేపర్ లెవెల్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ప్రాపర్గా ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం ఇలాంటివి చేయకుండా డెఫినెట్గా ఇమీడియట్గా మొదలు పెట్టండి. చాలా యూజ్ అవుతుంది. ఒకసారి వేకెన్సీస్ ఒకసారి చూడండి. స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీస్ ఏమో ఈ విధంగా కొన్ని డాక్టర్స్కి కానీ, లీగల్, ఫైనాన్స్, యాక్చురియల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. అదే జర్నలిస్ట్ పోస్టు అంటే వీటికేమో ఈ స్పెషలైజ్డ్ కేటగిరీ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ జర్నలిస్ట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆ జర్నలిస్ట్ పోస్ట్ వచ్చేసి వీటన్నిటికంటే ఇక్కడ 130 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. 130 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా అదర్ డీటెయిల్స్ ఒకసారి మనం గమనిద్దాం. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయడం జరిగింది. రైట్, రిజర్వేషన్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. రైట్, ఇవన్నీ కూడా ఒకసారి ఇంకా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూడండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్పెషలిస్ట్ కేటగిరీ వాళ్ళకైతే డెఫినెట్గా ఆ పర్టికులర్ ఇప్పుడు ఎంబీబీఎస్ అన్నారు కాబట్టి వాళ్ళకు డెఫినెట్గా అక్కడ ఎంబీబీఎస్, పీజీ, ఎంఎస్ ఇవన్నీ మెన్షన్ చేశారు. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి 1st 12th 2023 అంటే 1st December 2023 వరకు ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. లీగల్ వాళ్ళకైతే డెఫినెట్గా లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఉండాలి అని చెప్పారు. ఫైనాన్స్ వాళ్ళకి చార్టెడ్ అకౌంట్, ఐసీఐ ఇక్కడ ఇచ్చారు కదా, ఆర్ బీకామ్ ఇందులో ఉండాలి అని చెప్పాడు. మిగతా వాటికి ఇక్కడ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, యాక్చురియల్ సైన్స్లో వీటిలలో ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎంసీఏ వాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆటోమొబైల్ ఇంజనీర్ వాళ్ళకు బీటెక్, ఎంటెక్ ఉంది. అండ్ జర్నలిస్ట్ ఆఫీసర్ చూడండి, గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్. ఈ జర్నలిస్ట్ ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ హిందీ రాజ్యసభ వాళ్ళు డెఫినెట్గా అందులో హిందీలో మీకు మాస్టర్స్ డిగ్రీ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవి క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఓకేనా. ఏజ్ కూడా ఒకసారి మీరు ఇక్కడ చూసుకోండి. ఇది కూడా 1st December 2023 వరకు మీ ఏజ్ 21 years, 30 years, మినిమం 21 years ఉండాలి, మ్యాక్సిమం 30 years ఉండాలి ఈ డేట్ వరకు. ఇక్కడ రిలాక్సేషన్స్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి మీ కేటగిరీ వైజ్గా మీరు రిలాక్సేషన్స్ కూడా మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రైట్, ఇతర అదర్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఏమున్నాయో ఒకసారి గమనించి చూద్దాం. ఓకేనా. రైట్, ఇవన్నీ జనరల్ డీటెయిల్స్ అండి. మనకు నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఎంత. జనరల్గా అయితే 800,000 రూపీస్లో ఉంటుంది. జనరల్ ఒకసారి చూద్దాం. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఈ సెలెక్షన్ ప్రొసీజర్స్లో చూడండి, మీకు written examination will be conducted in 2 phases, phase 1 and phase 2. ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ రెండు కూడా ఆన్లైన్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అప్లికబుల్ ఫర్ ఆల్ డిసిప్లిన్స్ ఎక్సెప్ట్ ఫర్ హిందీ ఆఫీసర్స్. హిందీ ఆఫీసర్ కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా
ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది ఎవరైనా సరే. అందులో ఉండే సబ్జెక్టులు ఏంటో ఒకసారి ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ టైప్ 30 క్వశ్చన్స్, జనరల్గా మనకు ఉండే బ్యాంకింగ్ ప్యాటర్నే. రీజనింగ్ 35 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్. సెక్షనల్ వైజ్గా మనకు టైం ఉంది 20 మినిట్స్. సో క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. క్యాండిడేట్ హ్యావ్ టు క్వాలిఫై ఈచ్ టెస్ట్ సెక్షన్ బై సెక్యూరింగ్ పాసింగ్ ద మార్క్స్ టు బై అటెండెడ్ బై ద కంపెనీ. సో అందులో ప్రతి సెక్షన్ నుంచి మినిమం మార్క్స్ రావాలి అంటున్నారు. ఇంకొకటి అప్రాక్సిమేట్లీ 15 times ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు మనకు ఒక 300 వేకెన్సీస్ ఉంటే ఇంటూ 15 times తీసుకుంటారు. అట్లా మనకు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా 15 timesే, బట్ వేకెన్సీస్ మనకు రఫ్గా 300 ఉన్నాయంటే దానికి షార్ట్ లిస్ట్ మెయిన్స్కి తీసుకుంటారు. అందులో కంపల్సరీ మీకు ఇక్కడ సెక్షన్ వైజ్గా క్వాలిఫై అవ్వాలి, ఓవరాల్గా క్వాలిఫై అవ్వాలని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ చూడండి ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ద మెయిన్స్ ఎగ్జామ్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ 250 marks అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఫర్ 30 marks. ఇందులో మీరు గమనిస్తే ఎగ్జామ్ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మీరు చూడండి. క్యాండిడేట్ హ్యావ్ టు ఆన్సర్ ద డిస్క్రిప్టివ్ బై టైపింగ్ ఆన్ ద కంప్యూటర్. మనకు ఆబ్జెక్టివ్ అయిపోగానే, మెయిన్స్ ఆబ్జెక్టివ్ అయిపోగానే కంప్యూటర్లోనే మనం డిస్క్రిప్టివ్ కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్. ఇది కూడా రెగ్యులర్ మనకు బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే ఉంది. అన్నీ కూడా 50 questions, 50 marks, 250 marks. ప్రతిదానికి కూడా సెక్షనల్ టైం ఉంది, ఇది గమనించాలి. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ మిగతా డీటెయిల్స్ ఒకసారి చూడండి. ఫర్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి మెయిన్స్లో ఈ సబ్జెక్ట్స్తో పాటు ఏదైతే మీరు స్ట్రీమ్ ఎంచుకున్నారో ఆ స్ట్రీమ్ మీద మీకు ఇక్కడ ఒక సబ్జెక్ట్ అయితే అడిషనల్గా పెట్టడం జరిగింది. ఇంతకుముందు దాంట్లో మనకి ఇక్కడ రీజనింగు, ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, కంప్యూటరు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి రీజనింగు, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది. సో ఇందులో మీకు ఒకటి ఈ సబ్జెక్ట్ ఎక్కువ ఉంది. మిగతా అన్నీ కూడా 40 మార్క్స్ ఉంటే ఇది మాత్రం 50 marks ఉంది. ఈ డిఫరెన్స్ గమనించండి. రైట్. ఇది స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి మాత్రమే. బట్ మీరు స్పెషలిస్ట్ ఆఫీసర్ అయినా, జర్నలిస్ట్ అయినా, ఎవరైనా కూడా ఈ కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో యాప్టిట్యూడ్, రీజనింగు, ఇంగ్లీషు, కంప్యూటర్స్, జనరల్ అవేర్నెస్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని చూసుకోవాలి. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 minutes డ్యూరేషన్ విత్ 30 marks విల్ బీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎస్ఏ 10 marks, ప్రిసైజ్ 10 marks, కాంప్రహెన్షన్ 10 marks. ఇవన్నీ కూడా మనకు ఈ డిస్క్రిప్టివ్లో ఉంటాయి. వాటిని డైరెక్ట్గా ఎగ్జామ్ అయిపోగానే ఆన్లైన్లోనే రాయాలి. రైట్. ద క్యాండిడేట్స్ విల్ బీ రిక్వైర్డ్ టు అబ్టైన్ మినిమమ్ స్కోర్ ఫర్ ఈచ్ సెక్షన్ సపరేట్లీ. సో ప్రతి సెక్షన్లో తెచ్చుకోవాలి. షార్ట్లింగ్ ఫర్ ద డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇవాల్యుయేషన్. ఇక్కడ చూడండి డిస్క్రిప్టివ్ ఓన్లీ ఇవాల్యుయేటెడ్ ఇక్కడ మెన్షన్ చేశారు. దట్ ఈస్ ద డిస్క్రిప్టివ్ ఆన్సర్ స్క్రిప్ట్ వుడ్ బి ఇవాల్యుయేటెడ్. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు డిస్క్రిప్టివ్ రాస్తారు. బట్ ఇందులో మినిమం మార్కులు వచ్చిన వాళ్ళకే ఈ డిస్క్రిప్టివ్ అనేది ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, అందులో క్వాలిఫై అయిన వాళ్ళకు. సో డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కట్ ఆఫ్ విల్ బి డిసైడెడ్ ఆబ్వియస్లీ అండ్ విల్ బి సపరేట్ కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ది డిస్క్రిప్టివ్ టెస్ట్. అదేవిధంగా ద డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. రైట్. ఇక్కడ డిస్క్రిప్టివ్ ఏదైతే మార్క్స్ ఉంటే అది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. The descriptive test will not be counted for the shortlisting of the interview. సో మళ్ళీ దీని తర్వాత ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళే వాళ్ళకి ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు మెయిన్స్ వెళ్తారు. మెయిన్స్లో మీరు ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ రాస్తారు. డిస్క్రిప్టివ్ ఓన్లీ మనకు క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అది మెయిన్స్ అంటే ఫైనల్ లిస్ట్కు మీరు వెళ్ళడానికి, అంటే ఇంటర్వ్యూ లిస్ట్కి వెళ్ళడానికి ఆ మార్క్స్ కన్సిడర్ కావు. ఓన్లీ ఈ ఆబ్జెక్టివ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కన్సిడర్ చేస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇవి ఇంకా నార్మల్ పాయింట్స్ ఇచ్చారు. ఇంకా పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఆబ్జెక్టివ్ టెస్ట్లో నెగిటివ్ మార్క్స్ గురించి ఇక్కడ ద ఆబ్జెక్టివ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విల్ బి సో బైలింగ్వల్. ఆల్ ద క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్. దిస్ అవుట్ ఆఫ్ సో 1 విల్ బి ద క్యాండిడేట్ హ్యాస్ టు సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మామూలు పాయింట్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి 1/4 మార్క్స్ అసైన్ టు ది క్వశ్చన్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ద పెనాల్టీ. సో డెఫినెట్గా వీటన్నిటికీ కూడా నెగిటివ్ మార్క్స్ కామన్గానే ఉంటాయి. ఇది దానికి సంబంధించిన డీటెయిల్స్, నెగిటివ్ మార్క్స్ సంబంధించిన డీటెయిల్స్. ఒకవేళ ఎవరైతే హిందీ ఆఫీసర్స్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ చూసుకోవాలి. హిందీకి సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ ఉంది. ఇది డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. రిమైనింగ్ సబ్జెక్టులు కామన్గా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ద ట్రాన్స్లేషన్, టెస్ట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఉంది. తర్వాత హిందీ రిలేటెడ్ ఆర్ ఇంగ్లీష్ గ్రామర్ వొకాబులరీ మీద ఉంది. తర్వాత వాటికి సంబంధించి డిస్క్రిప్టివ్ ఉంది. ఇది ఓన్లీ హిందీ దానికి సంబంధించి. ఇది మేజర్
మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం కవర్ చేసినాం. అంటే జనరల్గా తెలుసుకోవాల్సింది ఈ పాయింట్స్ గురించి. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వాళ్ళు ఆబ్వియస్లీ ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, ఇది మేజర్ ఇంపార్టెంట్ డేటా. ఇంకా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఒకసారి చూడండి. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 250 రూపీస్, అదర్స్ అందరికీ కూడా 1000 రూపీస్ ఉంటుంది. ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ద సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకు అన్ని ప్లేసెస్లో సెంటర్స్ ఉంటాయి. ఇంకా మేజర్గా చూసుకుంటే అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు ఇవన్నీ ఇంకా పెద్ద మనకు ఇవన్నీ అవసరం ఉండదు ఇప్పుడు. ఇవన్నీ కూడా జనరల్ బేసిక్ డీటెయిల్స్ అప్లికేషన్స్ చేసుకునే వాళ్ళకు. సో మేజర్గా అందరూ ఫోకస్ చేయాల్సింది ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇవి ఆల్రెడీ చూపించాము. ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామ్ ప్యాటర్ను, డేట్ అంటే మన ఏజ్ ఎప్పటి వరకు చూసుకోవాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎప్పటి వరకు ఉంటాయనేది ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను కాబట్టి. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి కూడా మన అంజూస్ అకాడమీలో ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో డెఫినెట్గా ఇమీడియట్గా ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మంచి అవకాశం. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్ కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయితే మీకు అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడింగ్ మెయిన్స్లో అయితే కామన్ సబ్జెక్ట్ జర్నలిస్ట్ వాళ్ళకి ఏదైతే సిలబస్ ఉందో అదంతా కూడా మనం కవర్ చేస్తాం. స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ కాకుండా ఈ జర్నలిస్ట్ వాళ్ళకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్స్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ మనం కవర్ చేయడం జరుగుతుంది. సో వీటితో పాటు మీకు రెగ్యులర్గా సో మన అంజూస్ అకాడమీ అఫీషియల్ కంటెంట్ పార్ట్నర్ ఆఫ్ అడ్డా 247 కాబట్టి ఒకవేళ మీరు ఆఫ్లైన్ జాయిన్ అయితే ప్రింటెడ్ బుక్స్ ఇస్తాము. ఆన్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకు మనము రెగ్యులర్ బేసిస్లో టెస్ట్లు ఉంటాయి. రెగ్యులర్ బేసిస్లో కరెంట్ అఫైర్స్ కావచ్చు, రెగ్యులర్ బేసిస్లో వొకాబులరీ కావచ్చు, రెగ్యులర్ బేసిస్లో మన మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా ఇస్తాము క్లాసెస్తో పాటు. ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకు ఆఫ్లైన్ క్లాసెస్ అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఇస్తాము. సో డెఫినెట్గా ఇది చాలా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి ఒక జనరల్ ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ ఆర్ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాబట్టి ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి. కొంత ప్రాపర్ ఒక 3 to 4 months ప్రిపరేషన్ చేస్తే ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ 3 months చాలా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో వచ్చే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు వాటిని రీచ్ అవ్వాలి, ఆ తక్కువ టైంలో చేయాలి, ఈ సెక్షన్స్ అన్ని క్వాలిఫై అవ్వాలంటే డెఫినెట్గా కొంత మంచి ప్రిపరేషన్ అయితే ఉండాలి. దానికి తగ్గట్టు మంచి గైడెన్స్, మంచి కోచింగ్ అయితే ఉండాలి. కాబట్టి మన అంజూస్ అకాడమీలో అవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇమీడియట్గా కాల్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే ఆఫ్లైన్ వాళ్ళైతే ఆఫ్లైన్ డెమో అటెండ్ అవ్వండి. ఆన్లైన్ వాళ్ళైతే మన అంజూస్ అకాడమీ యాప్లో మీరు వీడియోస్ చూసి డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్.